హాయ్ అండి. ఈరోజు మా మరిది గారు, మా తోటికోడళ్ళ యానివర్సరీ అండి. సో, మేమందరం గూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వాళ్ళని ఆశీర్వదించాము. మీరు గూడా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు విషయం ఏంటంటే, నార్మల్‌గా మేము చింతరపుతెళ్ళాలని ముందు రోజు 2 డేస్ క్రితం అనుకున్నాం అనమాట. సో, వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజున వెళ్దామని. సో, అనుకోకుండా ముందు రోజు నైట్ ఎవరికీ స్టమక్‌లో బాలేదనమాట. స్టమక్ అప్సెట్ అయిందనమాట. సో, నైట్ అంతా జాగారం చేసామనమాట మేము. నేనే కాదు, మా ఇంట్లో నేను, మా మరిది గారు ఇద్దరిది సేమ్ పొజిషన్ అనమాట అప్పుడు. అయినా సరే ఇంక మార్నింగ్ వాళ్ళు టెంపుల్‌కెళ్ళి నార్మల్‌గా అందరి ఆశీర్వాదం తీసుకొనొచ్చారు. అయినా సరే మేము వద్దు ఆగిపోదాం అనుకున్నాం చింతరపుతి వెళ్ళడం. కానీ దేవుడు నిజంగా చూడండి, మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా గూడా ఆయన రప్పించుకున్నట్టే అనిపించింది. దేవుడి సంకల్పం, మా మరిది గారి నిర్ణయం ఎక్కడా తగ్గలేనట్టు అనిపించింది. ఆయన వెంటనే ఇంక 12కి అంత లేదు మనం టెంపుల్‌కి వెళ్ళాల్సిందే అని చెప్పి కారేసుకొని వచ్చేసారు. ఇక నాకు 10 మినిట్స్ టైం ఇచ్చారనమాట రెడీ అవ్వమని. ఆ 10 నిమిషాల్లో ఏదో రెడీ అయిపోయి ఇంకా టెంపుల్‌కి బయలుదేరిపోయాము. సడన్‌గా మేము 12:30కి స్టార్ట్ అయ్యామండి. టెంపుల్‌కి వెళ్ళేసరికి 1:10 అలా అయిపోయింది. వెంటనే దర్శనం అన్నీ అయిపోయి మేము 2:30 కల్లా బయటకు వచ్చేసాం అనమాట. మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాం. కానీ ఎర్రటి ఎండ అనమాట. ఫోటోలు తీసుకుందాం అంటే అసలు అవ్వట్లేదు. అయినా సరే కొంచెం అవి వెనకాల అవి అంతా కూడా చాలా బాగున్నాయి ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పేసి ఏవో 2, 3 పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము. అన్నదానం దగ్గర అక్కడికి వెళ్ళి భోంచేసేసి బయలుదేరాం అనమాట. నిజంగా నేను అప్పటి వరకు చాలా నీరసంగా ఉన్నానండి. అసలు వెళ్ళలేను గుడికి, నాకు వెళ్ళే ఓపిక కూడా లేదండి. అలాంటిది ఇంకా ఆ టైం దేవుడు లేదు, ఈరోజు ఆయన దర్శనం నాకు రాసి పెట్టున్నట్టుంది. మా మరిది గారు గట్టిగా వెళ్ళాలి, మేమిద్దరమే అంటే వాళ్ళిద్దరే వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఫ్యామిలీతోనే వెళ్దాం అని చెప్పేసి ఆయన గట్టిగా అడిగేసరికి కాదనలేక ఆయన కోసం ఓపిక తెచ్చుకొని ఇంకా దేవుడి దర్శనం నాకు అలా జరగాలని రాసి పెట్టుంది. ఇంకా అందుకే వాళ్ళతో పాటు మేము కూడా దర్శించుకున్నాం. ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా మా ఆయన గారు అయితే ఉండరండి. ఆయన మిస్ అవుతూ ఉంటాడు ఎప్పుడు ప్రతిసారి. ఈసారి కూడా ఆయన కూడా మిస్ అయ్యాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కుంకుళ్ళమ్మ దేవి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. అంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.